చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దాం రండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ స్పైసెస్, పెరుగు, ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం, కొద్దిగా కొత్తిమీర, పుదీనా లేదండి మీరు కావాల్సింటే వేసుకోండి, కొంచెం ఆయిల్, ఇది చిన్న మెంతి కూర, ఇది కూడా ఆప్షనల్, మీకు కావాల్సింటే వేసుకోండి. బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి బాస్మతి బియ్యం తీసుకొని నానబెట్టుకుంటున్నాను. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్లోకి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి వేసుకొని కొంచెం లెమన్ పిండి, ఇది కూడా హాఫ్ అన్ అవర్ బాగా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇది బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఎసరు పెట్టుకోండి. ముందుగా ఇంకొక స్టవ్ వెలిగించి బిర్యానీ పాత్ర పెట్టుకొని దానిలోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసాను. ఇప్పుడు ఎసరులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతికూర అన్నీ వేసి కలపాలి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం లెమన్ కూడా పిండాను. ఇక్కడ చికెన్ ఉడుకుతుంది. ఈ చికెన్ 50% ఉడికితే చాలండి. మాకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఎసరులోని బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా చికెన్ వాటర్ అంతా వచ్చేసింది. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయిందండి, రైస్. ఇది ఒక 70% కుక్ అయితే చాలు. చూసారా చికెన్ బాగా ఉడికిపోయింది 50%. ఈ చికెన్లోకి ఈ రైస్ని వేసేస్తున్నాను లేయర్ కింద వేసుకొని. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నెయ్యిలోకి పసుపు కలిపి వేస్తున్నాను. ఆవిరిపోకుండా పచ్చడి రోల్ని పెట్టాను. ఒక 15 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది.